కాజీపేట మండలంలోని మామిడిగూడెం జ్వరపీడిత గ్రామంగా మారింది. గత వారం రోజులుగా జ్వరాలతో మంచం పట్టారు అక్కడ ప్రజలు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు గ్రామంలో పర్యటించారు. మెడికల్ క్యాంపును సందర్శించారు. ఈ గ్రామంలో 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ప్రస్తుతం మాజీ ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మురికి కాలువలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి మొత్తం కాలువను కాంక్రీట్తో పూడ్చివేశారన్నారు. ఇక రెండవ పైపు ఉన్న మురికి కాలువలో మొత్తంగా మురుగునీరు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు తొందరగా పరిష్కరించాలని, లేకుంటే ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మామిడిగూడెం గ్రామంలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. మా ఊరి సర్పంచ్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా కాలువ తీపించమని చెప్తే అలా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు. మేము చిన్న పిల్లలు ఉన్నది వార్డు తరపున అందరూ చిన్న పిల్లలందరికీ డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉండొచ్చిన మాకు ఈ పరిస్థితి ఉందని 5 సంవత్సరాల నుండి మేము ఎంత మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. సర్పంచ్ గారికి ఎన్నిసార్లు మేము చెప్పుకున్నాం మా బాధని, అయినా కానీ వారు వచ్చి మాకు ఈ పరిష్కారానికి చూపించే మార్గం అయితే చూపించలేదు. మామిడిగూడెం గ్రామంలో ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వం సంఖ్యరవి సిపిఎం జిల్లా కార్యదర్శి, అట్లనే దూలం శ్రీనివాసు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, రజక సంఘం జిల్లా నాయకులు చందర్ గారు ఈ గ్రామాన్ని ఈరోజు పర్యటించి గ్రామ ప్రజలతో మాట్లాడడం అనేది జరిగింది. గత వారం రోజులుగా పత్రికల్లో ఈ గ్రామాల్లో విష జ్వరాలు వస్తున్నాయని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దాన్ని చూసి ఈరోజు ఈ గ్రామాన్ని పర్యటన చేయడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజలతోని మాట్లాడితే ఒక 6 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మురుగునీళ్ళు పోయేటువంటి పరిస్థితి లేదు. ఆ మురుగునీళ్ళు పోయేటువంటి కాలువలను కూడా పూడ్చేసి రాజకీయ స్వార్థంతో పూడ్చేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారని చెప్పి ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ లైన్కు 2 వైపులా ఉండాల్సినటువంటి కాలువను మిషన్ భగీరథ పేరుతోని ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్, అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఒక కాలువను పూర్తి చేసి అందులోనే మిషన్ భగీరథ పైపులు వేయడం అనేది జరిగింది. మామిడిగూడెం గ్రామంలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది.